బూతులు మాట్లాడేది బాంబులు వేసుకోవడం దానికి. అక్క మన ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారని మన పార్టీ వాళ్ళు నేను కలవడానికి వచ్చారు. ఈ ఓదార్పు ఒకటి. ఆ బూతులు తిట్టడం ఎందుకు, ఇంటి మీద బాంబులు వేయించుకోవడం ఎందుకు? వెళ్దాం. వస్తానా, ఆగు. అక్క ఎంతసేపు అక్క వెయిట్ చేస్తున్నారక్క? ఏ ఆగరా, మేకప్ వేసుకోవాలి కదా. లిప్స్టిక్ ఓకేనా, జుంకాలు ఓకేనా, డ్రెస్ బాగుందా, కలర్ఫుల్ గా ఉన్నానా? అక్క మన పార్టీ వాళ్ళు వచ్చారక్క, ఫంక్షన్ కాదు. నేను కాబోయే పొలిటీషియన్ రా, ఈ మాత్రం గ్లామర్ మెయింటైన్ చేయకపోతే ఎలా చెప్పు. వెళ్దాం పదక్క. మరి కావ్య నాయకురాలకి జిందాబాద్. థ్యాంక్ యూ. నేపాల్ రమేష్ అన్న ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు, దీన్ని మేము ఖండిస్తున్నాం. అవును, ఖండిస్తున్నాను. బడుగు బలహీన వర్గాల నేపాలీ నాయకుడు అండి, ఆయనపై దాడి చేస్తారా? మేము ఖండిస్తున్నాం. అవును, ఖండిస్తున్నాం. మన నాయకురాలు మాట్లాడుతుందిగా కాబోయే నాయకురాలు జిందాబాద్, కాబోయే నాయకురాలు జిందాబాద్. పెట్రోల్ బాంబులేసి దాడి చేయడంపై నేను చాలా చింతిస్తున్నాను. ఇదంతా బూతులు తిట్టే ముందు ఆలోచించాలిగా. మన నాయకురాలు జిందాబాద్ కొట్టండి రా. ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, కానీ పరిపాలిస్తున్నదంతా లోకేషే. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం అండి, దీన్ని మేము ఖండిస్తున్నాం. రెడ్ బుక్ చూస్తే ఉత్తి పడిపోతుందండి. ఖండించాలి, ఖండించాలి. అవును, మేము ఖండిస్తున్నాం.